భౌతిక ప్రపంచంలో ఎలా మసులుకోవాలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారు 45వ శ్లోకంలో. 46వ శ్లోకంలో ఆత్మజ్ఞాని యొక్క మహిమను పేర్కొనుచున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. స్నానపానాదుల కొరకు ఉపయుక్తమగు స్వల్ప జలము కల బావి మొదలగు వానియందు ఎంత ప్రయోజనము కలదో అంతే ప్రయోజనము ఎక్కువ నీటితో నిండి ఉన్న మహత్తర జల ప్రవాహమందు కూడా ఇమిడి ఉన్నది. అదేవిధముగా వేదములందు చెప్పబడిన సమస్త కర్మముల యందు ఎంత ప్రయోజనము కలదో అంతే ప్రయోజనము పరమార్థతత్వము నెరిగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున ఇమిడి ఉన్నది. అంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, చిన్న చిన్న బావుల్లో స్నానం చేస్తే ఎంత ప్రయోజనం కలుగుతుందో తటాకంలో చేసినా కూడా అదే ప్రయోజనం జరుగుతుంది. అలాగే వేదములు మొత్తం చదివిన కర్మఫలము అంతా కూడా, ఆ ఫలితం అంతా కూడా ఒక్క బ్రహ్మజ్ఞాని ఆత్మ అనుభవంలో సరిపోతుంది. వేదాలంతా చదవక్కర్లేదు అని చెప్తున్నారనమాట. చెరువులో స్నానం చేసినా, బావి దగ్గర స్నానం చేసినా, లేకపోతే పెద్ద తటాకంలో స్నానం చేసినా దాన్ని స్నానం అనే అంటారు. కానీ ఎలా అంటే, ఇప్పుడు ఒక దప్పిక కొన్న ఒక అతను పెద్ద తటాకం దగ్గరికి వెళ్తే అదే నీళ్లు తాగుతాడు, 4 దోశల నీళ్లు. అదే చెరువు దగ్గర తాగినా లేకపోతే బావి దగ్గర తాగినా కూడా అంతే నీళ్లు తాగుతాడు. అలాగే ఒక రోగి ఎన్ని ఔషధాలు తిన్నా అతనికి ప్రయోజనం ఉండదు. ఆ రోగానికి సంబంధించిన మందు తీసుకుంటేనే అతనికి తగ్గుతుంది. అలాగే ఒక ఆకలికి ఉన్నవాడు ఒక 4-5 కేజీల అన్నం వాడి ముందు పెడితే అంతా తినలేడు కదా, వాడికి ఎంత ఆకలి ఉంటుందో. లేకపోతే ఒక ప్లేటు భోజనం మాత్రమే తినగలుగుతాడు. అలాగే ఎవరైతే వివేకవంతుడు ఉంటారో వాళ్ళు సమస్త వేదముల్లో బ్రహ్మప్రాప్తికి అవసరమైన ఏదో కొన్ని సాధనలను చక్కగా చేసి ఆత్మానుభూతి తెలుసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు, మోక్షాన్ని సాధిస్తారు. మిగతా వాటితోటి అసలు ప్రయోజనం లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే మనం ఎన్నో పూజలు పునస్కారాలు చేసి, కర్మలు చేసి, యజ్ఞయాగాదులు చేసి సంపాదించేటువంటి మోక్షాన్ని ఏదో ఒక సాధనని నిష్ఠగా చేస్తే, లేకపోతే ఒక మంత్రము, ఒక ఉపాసనో, లేకపోతే ధ్యానము సక్రమంగా చేస్తే సరిపోతుంది అని ఈ శ్లోకంలో భావము. కాబట్టి మనం చేసే ఏ కర్మనైనా సరే నిష్ఠగా చేద్దాం.